ఈరోజు పులివెందుల్లో ఏదైతే మేము కడప జిల్లాలో 27, 28, 29 తారీఖుల్లో జరగబోతున్నటువంటి మహానాడుకి సంబంధించి జన సమీకరణ విషయంలో ఈరోజు మేము ఇక్కడ పులివెందులకి రావడం జరిగింది. ఇక్కడ మా ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనికి అబ్జర్వర్గా వినుకొండ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, చీఫ్ విప్ అయినటువంటి మరి జీవి ఆంజనేయులు గారు స్పెషల్ అబ్జర్వర్ కింద ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా నాయకుల యొక్క ఉత్సాహాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహకారాన్ని అందించాలి. మేము ఖచ్చితంగా పాల్గొంటాం. మా ఊర్ల నుంచి ఎంతోమంది ఇంకా ఆ మహానాడులో పాల్గొనాలి, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలుసుకోవాలి, కనుక అందరూ కూడా వస్తారు అని ఒక భరోసా ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు కడపలో చేయాలంటే చాలామందికి డౌట్లు ఉండేది మా నాయకత్వంలోనే. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదు, కడప వేదికగా మనం చేయాలి, కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు కూడా వారి యొక్క సహకారం అందించడం, వారి యొక్క సూచనలు చేయడం, అలాగే కడపలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క సహకారం అందించడం, మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉండడం, మరీ ముఖ్యంగా కడప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం, కడపలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు రావడం, ప్రజలంతా ఉత్సాహంగా చూపించడం, వాళ్ళకి కోఆపరేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మాకు ఇంకా రేపు ఒక రోజు ఉంది. అది ఈరోజు పులివెందులకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకుందామని వచ్చాం.